మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించిన క్లారిటీ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరికి తెలిసినదే. ఓపెన్ ప్లేసెస్ లో నో ఆల్కహాల్, ఓపెన్ డ్రింక్ నాట్ అలౌడ్. ఎవరికి ఓపెన్ దీంట్లో కూడా పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. అన్ని దాంట్లో కూడా క్లోజ్డే ఇచ్చాము. రెండోది ఏంటంటే ఈ రోడ్స్ లో కేక్ కటింగ్ అన్నది ఖచ్చితంగా అలౌడ్ చేయము. ఎవరు కూడా ఓపెన్ రోడ్ ప్లేసెస్ లో కేక్ కటింగ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు సెలబ్రేట్ చేయాలంటే ఇండోర్ లో వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా యాజ్ యూజువల్ మనము ఈ షాప్స్ మామూలుగా 11 o'clock మన క్లోజింగ్ టైం ఉంటాయి. ఆ 11 o'clock కి షాప్స్ కూడా యాజ్ యూజువల్ క్లోజ్ చేసుకోవచ్చు, నార్మల్ షాప్స్ అన్ని కూడా. ఎవరెవరు ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో అంటే విత్ ఇన్ ద క్లోజింగ్ దీనికి ఈవెంట్ కి పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్ టు 1 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అప్ టు 1 కి అన్ని వాళ్ళన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఈవెంట్ ఎవరెవరు ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజ్ చేసిన వాళ్ళే ఈ పార్కింగ్ కి మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే పార్కింగ్ కి చెక్ చేస్తూ వాళ్ళకి ఇన్నఫ్ పార్కింగ్ ఉందా, నంబర్ ఆఫ్ టికెట్స్, పార్కింగ్ స్పేస్, తర్వాత వాళ్ళు ఆల్కహాల్ పర్మిషన్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకుంటారు. ఆ పర్మిషన్ అనేది వెరిఫై చేసేసి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా పాటించాలి. ఈవెన్ వాళ్ళు ఇన్ ఫ్రంట్ గేట్ ఇన్ ఫ్రంట్ తర్వాత ఈ పార్కింగ్ లోపలికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళే చేసుకోవాలన్నది కూడా వాలంటీర్స్ పెట్టుకొని చేయాలన్నది కూడా మనం చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి టౌన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు ఒక 64 పాయింట్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా లెంతీ రోడ్స్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న లెంతీ రోడ్స్ అన్ని కూడా జిగ్జాగ్ సిస్టమ్ మనం అరేంజ్ చేస్తాము. ఈ టైం స్టాపర్స్ పెడతాము, స్టాపర్స్ లో జిగ్జాగ్ సిస్టమ్ పెడతాం సో దట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఉండదు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎవరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయినా మాక్సిమం మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా పెడతాం. సో మన అల్టిమేట్లీ గుంటూరు పోలీస్ తరపు నుంచిన రిక్వెస్ట్ ప్రజలకు ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా సేమ్ టైం పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సినదని మనం ఓవరాల్ థీమ్ గా మనం ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇది అందరూ కూడా మీడియా ద్వారా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ పోలీస్కి, గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాము. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉందంటే ఖచ్చితంగా కేసెస్ అనేది రిజిస్టర్ చేస్తాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా. సో ఎవరికి కూడా ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వెహికల్ నడవడము కూడదు. సో ఇది సోషల్ మీడియాలో కూడా అందరికి కూడా సర్క్యులేట్ చేయబోతున్నాము. సో ఈ రోజే ఫస్ట్ మన మీడియా ముందే ఇది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం చెప్తున్నాం. ఇప్పుడు లిక్కర్ నలుగురు వస్తారనుకోండి, ఒకరు తాకుండా నడుచుకుని రావడమే కాదు. నలుగురు తాగేసి నలుగురు అంటే నేను అందుకే చెప్తున్నాను లాజిక్. ఇప్పుడు మీరు 20 మంది ఫ్రెండ్స్ వస్తారంటే ఒకరు తాకుండా దానికి తాగేసి కారు నడిపారని అనుకోండి, యాక్సిడెంట్ అయిందంటే అంటే వైన్ షాప్ అలో చేయకూడదు కదా. అలాంటప్పుడు తాగకూడదని చెప్పడం కాబట్టి వైన్ షాప్ అలో చేయకుండా ఉండలేము కదా. ఓకే, యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్ సార్, చూస్తాం. లేదు అంటే మనకి దేనికి కూడా ఎగ్జామ్షన్, ఆర్గనైజింగ్ ఈవెంట్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారో దానికి మనం 1 o'clock వరకు ఇస్తున్నాము. న్యూ ఇయర్ క్లోజ్ చేస్తూ 1 hour ఎక్స్ట్రా, ఒకటి తప్ప దేనికి ఎగ్జామ్షన్. ఒకవేళ సెపరేట్ ఆర్డర్స్ ఇప్పుడు ఈ రోజు 29th, 30th, 31 ఏదైనా సెపరేట్ ఆర్డర్స్ వచ్చిందంటే దాని ప్రకారం మనం ఇస్తాం. అలానే ఇప్పుడు వరకు సెపరేట్ ఆర్డర్ ఏమీ రావట్లేదు. మనం ఈవెంట్ ఆర్గనైజింగ్ వరకే మనం చెప్తున్నాం. మనం 1 month గా కొన్ని ఫోకస్ చేస్తున్నాము. నేను చెప్పినట్టు కొన్ని యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు కొన్ని పెరిగింది కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో నా తరపు నుంచి అంతే. ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు. అన్ని మిక్స్డ్ ఉన్నాయి. కొన్ని బాడీలీ అఫెన్స్ కూడా, కొన్ని గంజాది కూడా ఉంది. కానీ ఆల్మోస్ట్ 10 కేసెస్ మనం పీడియాక్ పైన పెట్టాము, అంటే ఎన్డీపీఎస్ పైన పెట్టాము. ఎందుకంటే ఎన్డీపీఎస్ దాంట్లో ఉన్న వాళ్ళు ఒకటికొకటి కనెక్టెడ్ గానే ఉన్నారు. ఎన్డీపీఎస్ కేసు ఉందంటే వాళ్ళు బాడీలీ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక లాంగ్ టర్మ్ లో ఏదో ఒక అఫెన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అదే నేను అంటే పెద్ద కేసు నాకు తెలిసిన వరకు ఈ 2 కేసే యాక్చువల్లీ. అంటే చిన్న చిన్న విషయాలు చాలా ఉంది. పెద్ద కేసినప్పుడు నాకు తెలిసి July 15th ఈ అమ్మాయి కేసు 14 years అమ్మాయి చనిపోయిన కేసు, చీప్ రోల్ కేసు అన్నది 2 days ముందు జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు మనం అప్పుడు 2 days వెనక ఉన్నాం ఆ కేసులో. అప్పుడు నుంచి అది చాలా ట్రై చేసాము, బట్ దగ్గర వరకు వెళ్ళి వెనక రావడం జరిగింది. కానీ ఆఫ్టర్ 4 months ఆ కేసు డిటెక్ట్ అయినది ఒక సాటిస్ఫాక్టరీ కేసు. ఈవెన్ సైనైడ్ కేసు కూడా నేను రావడానికి 1 month ముందు జరిగిన కేసు. అది ఆల్మోస్ట్ మేలో జరిగినది. నేను 44 days తర్వాత అది ఆ కేసు మళ్ళీ అది బయటకు తీసేసి చేయడం వల్ల మళ్ళీ ఫ్యూచర్లో ఇది ఆల్మోస్ట్ 4th murder యాక్చువల్లీ. ఇంకా మర్డర్ కంటిన్యూ అయి ఉండొచ్చు. అది ఒక ఆపినది కూడా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ అని నాకు ఫీల్ అవుతున్నాను. అంటే 1930 అనేది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కంప్లైంట్ ఒకటి వచ్చింది. ఆల్ ఓవర్ ఇక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళు లేకపోతే
ఎస్పెషల్లీ గుంటూరు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ ఉండి మోసం పోయినా వాళ్ళు 1930 కాల్స్, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉందంటే వాళ్ళు 1930లో అడ్రస్ ఇక్కడ ఇస్తారు. కాబట్టి కాల్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. కానీ నేరాలు జరిగినది ఎక్కడైనా జరగచ్చు. వాళ్ళు బ్యాంకు అన్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని బెంగళూరులో జరుగుతాయి, హైదరాబాద్లో జరుగుతాయి. కానీ రికార్డు చేయడం అనేది కూడా గుంటూరులో చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి అడ్రస్ ఇస్తున్నప్పుడు మన గుంటూరు ఇస్తారు. కాబట్టి అది 1930 మనకి ఎక్కువ కాల్స్ ఉంటుంటాయి యాక్చువల్లీ. అది మెయిన్ ఇష్యూ.